నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఫుడ్ పే. ఈరోజు మనం కోడిగుడ్లు, ములక్కాడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా రుచికరంగా ఉండే ఎగ్స్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థములు: టమాటాలు, కోడిగుడ్లు, ములక్కాడ, ఉల్లిపాయలు. ఉల్లిపాయలైతే గనక నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు నీటిలో నానబెట్టుకొని రెడీ పెట్టుకోవాలి. అలాగే చిన్న బౌల్ తీసుకొని కోడిగుడ్లు ముందుగా ఉడకబెట్టుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూరకు కొంచెం టేస్ట్ వస్తది. కొంతమంది ఫ్రై చేసుకోకుండా కూడా డైరెక్ట్‌గా కూరలో ఏసేసుకుంటారు. నేనైతే ఫ్రై చేశాను. చూడండి ఈ విధంగా తయారు చేస్తేనే చాలా రుచిగా ఉంటది. అలాగే ముందుగా కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. చూడండి ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకోకండి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటది. చూడండి ఉల్లిపాయలు మనకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు యాడ్ చేసుకుందాం. ములక్కాడ ముక్కలు యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి బాగా నూనెలో. దీని తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం ఉల్లిపాయలు, అలాగే ములక్కాడ ఉడికిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకుందాం. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి తొందరగా ఉడుకుతాయి. చూడండి ఈ విధంగా ములక్కాడలు, టమాటాలు ఈ విధంగా ఉడకాలి. ఉడకడానికి మినిమమ్ ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకబెట్టుకుంటే చూడండి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కొంచెం మగ్గనియి. ములక్కాడ కూడా మగ్గింది. ఇప్పుడు సాల్టు, అలాగే కొంచెం పసుపు, ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం. ఒకవేళ మీకు రుచి కావాలంటే గనక 1.5 స్పూన్ ఏసుకోండి. నేనైతే ఒక స్పూన్ కారం ఏసుకున్నాను. చూడండి ఈ విధంగా ఇవన్నీ దాంట్లో కలపాలన్నమాట. ములక్కాడ, ఉల్లిపాయలకి అన్నిట్లికి పట్టుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత చూడండి ఒక నిమిషం అలా ఉంచండి. తర్వాత మనం కొంచెం వాటర్, అర గ్లాస్ వాటర్ తీసుకోండి. ఎక్కువ తీసుకోకండి. మళ్ళీ కూర అంత టేస్టీగా ఉండదు. అర గ్లాస్ వాటర్ ఏసుకోవాలి. అది ములక్కాడ ఉడకడానికి మాత్రమే. కింద మాడ పట్టుకోకుండా ములక్కాడ ఉడకడానికి ఒక అర గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం. అలాగే చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదా! దానికి కూడా కొంచెం చింతపండు జ్యూస్ కింద పిసుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఒక 2 నిమిషాలు ఉడికింది కూర. ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు దాంట్లో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఒకటి యాడ్ చేసుకోండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూడండి మన గ్రేవీ అంతా కూడా ఆ కోడిగుడ్ల పైకి చూడండి పైన కొంచెం అలా ఏస్తే ఆ గ్రేవీ అంతా గుడ్లుకి పట్టుకుంటది. మొత్తం గుడ్లకి ఆ గ్రేవీ అంతా కలిసేలాగా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఒక నిమిషం తిప్పి కూర మూత పెట్టేయండి. మూత పెట్టడం వల్ల కొంచెం ఉడుకుతది. ఆ వాటర్ వల్ల ములక్కాడ ఉడుకుతది. కోడిగుడ్డు కూడా దానికి పట్టుకుంటది. చూడండి ఇప్పుడు చింతపండు జ్యూస్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ జ్యూసు, చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం కూరలో. కొంత పులుసు ఏసుకుంటారు. కొంతమంది ఏసుకోరు. ఏసుకోవడం వల్ల కూడా చాలా రుచిగా ఉంటది. చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇది కూడా బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు 5 నిమిషాల దాకా ఉడికింది ఇప్పటివరకు. 5 నిమిషాలు అలా ఉడకనిస్తే మొత్తం ముక్కంతా కోడిగుడ్డు ఉడికింది. ములక్కాడ, గ్రేవీ అంతా ఉడికిందన్నమాట. చూడండి ఈ విధంగా ఫైనల్లీ ఉడికిపోయింది. మొత్తం 5 నిమిషాలు పట్టింది. 5 నిమిషాల తర్వాత ఉప్పు రుచి చూసుకొని కొత్తిమీర ఏసుకోవడమే. అయిపోయింది చూడండి. ములక్కాడ కూడా ఒకసారి నొక్కి చూడండి. మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. అదే కూర అయితే రెడీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.